పాపం ఆర్చినేటర్తో పోరాడిన తర్వాత వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది కదా మెంటర్. అవును, సంజు నది మన లోకంలోకి ప్రవహిస్తున్న కొలది ఆ నైలాక్ల శక్తి పెరుగుతుంది. ఇలాగే కొనసాగితే వాళ్ళని ఆపటం మన వల్ల కూడా అవ్వదు. ఇప్పుడు నువ్వు ఈ బ్లాక్ బాక్స్లోకి రేంజర్స్ శక్తి మొత్తాన్ని పంపించడం ఎంతో అవసరం. మనం జేడెన్ని రక్షించిన వెంటనే మేమిద్దరం ఈ పనిని పూర్తి చేసేస్తాం. యాంటోనియో, నువ్విప్పుడు ఏది అవసరమో అది ముందు చెయ్యాలి. కానీ జేడెన్ చెక్కుల్లో ఉన్నాడు. జేడెన్ ఉన్నా ఇదే చెప్పుండేవాడు, ఈ బ్లాక్ బాక్సే ఇప్పుడు ముఖ్యమని. కానీ మొట్టమొదటి రెడ్ రేంజర్ కూడా దీన్ని పూర్తి చేయలేకపోయాడు. నీకు సింబల్ పవర్లో ఫార్మల్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఈ పని కొంచెం కష్టం అవ్వచ్చు. సమురాయ్ మార్ఫర్ని నీ అంతటా నువ్వే తయారు చేసుకోగలిగావు కదా. దీనికి తిన్నగా వెళ్తే కుదరదు, అడ్డదిడ్డంగానే వెళ్ళాలి. నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చేయలేనిది నువ్వు సాధిస్తావని. అలాగే చేసి చూపిస్తాను. సైన్యం మొత్తం కింద పడినా ఈ ఒక్క సైనికుడు చాలు. ఇది రెస్ట్ తీసుకునే సమయం కాదు. ఈ ప్రపంచాన్ని రక్షిస్తామని మనం ప్రమాణం చేశాం. మనం సమురాయిలం, అడుగు ముందుకు పడాల్సిందే. నిన్నిలా ప్రతిసారి కాపాడ్డం నాకొక చెడు అలవాట్లా మారింది. కానీ అలవాటు నేను వదిలించుకుంటాను శాశ్వతంగా. లేవద్దు. నీ ఒంట్లో విషాన్ని నీరు బయటకు పోయేలా చేస్తుంది. చెప్పేది నీ మంచికి. నన్ను నమ్ము. నువ్వు పూర్తి శక్తివంతుడు అవ్వాలనుకుంటున్నా. అప్పుడే కదా నేను నీతో పోరాడి నిన్ను సమాధి చేయగలిగేది. అర్థం చేసుకున్నాను. రెడ్ రేంజర్ని చంపుదామని నేను అనుకున్నాను, కానీ నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారని నేను ఊహిస్తున్నాను. నాకు ఇలా ఆలోచించడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంకా చాలు, ఆపు. నువ్వు నీ గురించి ఆలోచించు చాలు. అనవసరమైన తలనొప్పులు తీసుకురాకు. నేను ఆలోచిస్తుంది అనవసరంగా రెడ్ రేంజర్ని నాశనం చేసే అవకాశాన్ని వదిలేసుకున్నామని. మళ్ళీసారి తప్పు జరగకుండా చూసుకో, లేదంటే అదే నీ ఆఖరి తప్పు అవుతుంది. మనం చంపాల్సిన వాడు ఇంకొకడు ఉన్నాడు కదా డాయు. నేను మాట్లాడుతుంది ఆ నీచుడైన డెకర్ గురించి. వాణ్ణి అంతం చేసి. డెకర్ చాలా కట్టోడు. వాడు దీన్ని ముక్కలు ముక్కలు కాదు, పిండి పిండిగా మార్చేస్తాడు. అది చూద్దాం. మీలో చాలా క్రూరత్వం ఉంది. క్రూరత్వం అంటే గుర్తొచ్చింది. ఆర్చినేటర్ శిక్ష ఎలా సాగుతుంది? వాడు పూర్తిగా మారిపోతున్నాడు. త్వరలోని మీ చెప్పు చేతల్లోకి వచ్చేస్తాడు. వాడు శక్తి కావాలనుకున్నాడు. ఇప్పుడు వాడిని నాశనం చేసేంత శక్తి వాడి దగ్గర ఉంది. వీడి మీద ఒక కన్నేసు డాక్టరు. వాడు పూర్తిగా మారగానే మానవులు ప్రపంచానికి పంపించు. అక్కడ వాళ్ళ బ్రతుకులు దుర్భరం చేయడానికి. నీకు విషయం చెప్పరా? మనం ఇంకా రంగంలోకి దిగాలి. మనం ట్రైనింగ్ మాత్రమే చేస్తున్నాం, నిజమైన ఫైట్ చేయట్లేదు. నిజం చెప్పావు. మనం అడుగు బయట పెట్టాలి. నిజమైన యుద్ధాలు చేయాలి. ప్రజల్ని నిజంగా కాపాడాలి. ఒక నిజమైన సమురాయ్ అదే చేస్తాడు. నేను రెడీ అంకుల్ బర్గ్. సమురాయ్ రూల్ నంబర్ 1, లగేజ్ తక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు హెల్ప్ చేయాల్సిన ప్రజలలో నేను ఒక్కడే.
ఓకే, అసలు పని అయింది. ఇంకా దీన్ని మా సింబల్ పవర్ గ్రహించేలా చేయడం ఒకటే మిగిలింది. ఆంటోనియో, నాకేం కాలేదు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింబల్ పవర్ వాడినప్పుడు మన శక్తి క్షీణిస్తుంది. ఎక్కడ ఆపాలో తెలుసుకో. మరి ప్రపంచం ప్రమాదంలో ఉందన్నారు కదా, నేను చేయగలిగిందంతా చేస్తాను. మళ్ళీ ప్రయత్నిస్తాను. జాగ్రత్త ఆంటోనియో, నువ్వు చేస్తున్న పని చాలా ప్రమాదకరమైంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు కానీ నైలాక్ దాడి జరిగితే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది నువ్వు ఒక్కడివే. కెవిన్, ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలి. నేను ఏదో ఒకటి చేయాలి. నో, ఇది నువ్వు ఒక్కడివే చేయాల్సింది కాదు. నువ్వు ఒంటరి వాడివి కాదు. ఒకరికొకరు సహాయం చేస్తూ జేడన్కి కూడా సహాయపడాలి. స్వచ్ఛమైన నది నిన్ను బాగు చేసింది, కానీ నీలో శక్తి నింపడానికి సమయం పడుతుంది. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను ఒక గొప్ప యుద్ధం కోసం చూస్తున్నాను. మన ఇద్దరి మధ్య జరిగే యుద్ధం. అనవసరంగా నేను యుద్ధం చేయను. ప్రజల్ని కాపాడాల్సినప్పుడే చేస్తాను. సరే, అది చూద్దాం. మేమెదురు చూస్తాం. నేను నా ఖడ్గం ఓపికగా ఎదురు చూస్తాం, కానీ యుద్ధం చేసే తీరుతాం. నిన్ను యుద్ధానికి రప్పించడం నాకు సాధ్యమే, ఎందుకంటే ఒకప్పుడు నేను సంపూర్ణ మనిషి. నాకు ఇప్పుడు తెలిసిందల్లా యుద్ధం కోసం పరితపించడమే. నాకింకో దారి లేదు. నాలో ఉన్న నైలాక్ నన్ను ఉసుగొలుపుతుంది. వెతికితే నీకే ఓ దారి కనిపిస్తుంది. నీలో ఉన్న నైలాక్ మాట వినాల్సిన అవసరం లేదు. చెప్పడానికి అది చాలా సులభం. సరైన పని చేసేటప్పుడు అది ఎంత కష్టమైనా ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు అనవసరంగా యుద్ధం చెయ్యను. నువ్వు నాతో యుద్ధం చెయ్యాల్సిందే, నీకిష్టం ఉన్నా లేకపోయినా. నా శాపం నుంచి నేను విడుదలవ్వడానికి అదొక్కటే దారి. పాపం డెకర్, అసలు నిజమేంటో నీకెలా తెలిసేది? అద్భుతం జరుగుతోంది. రాగ్నిడోర్ ఒక గొప్ప శక్తివంతమైన డైలాగ్గా మారిపోయాడు. మాస్టర్ శాండెడ్ ఆజ్ఞ ప్రకారం వెళ్ళి ఆ మనుషుల్ని నీ భయంకరమైన శక్తితో అంతం చెయ్యాలి. ఫార్మేటింగ్ అయిపోయింది. నిజానికి అసలైన ప్రమాదం ఇప్పుడే ఉంది. అందరి సింబల్ పవర్స్తో ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నింపాలి. అందుకు మేమున్నాం. మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఇంత కష్టం ఆంటోనియో ఒక్కడే పడకూడదు. మనం ఒకరికొకరు సహాయపడాలి. జైడెన్ కూడా ఇక్కడ లేనందుకు. ఇప్పుడు మనమేం చేయాలి? ఇప్పుడు జేడన్ ఉంటే ఏమంటాడో నాకు తెలుసు. ఏదేమైనా ప్రజల్ని కాపాడాల్సిందే. తప్పకుండా. మీరెళ్ళి ఆ నైలాక్ను చూసుకోండి, నేనెళ్ళి జేడని వెతుకుతాను. ఆగు, ముందు ఆ బ్లాక్ బాక్స్ పని పూర్తి చేయాలి. అలా కుదరదు. వాళ్ళ పవర్ తీసుకుంటే గానీ నేను ఆ పని చేయలేను. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇది అవసరం. ఇదిగో, ఇది తీసుకో. మీరు నిజంగానే ఇస్తున్నారా? ఇవి లేకుండా నైలాక్ని ఎలా ఓడించగలరు? కష్టమే కానీ తప్పదు. కానీ ఆ బ్లాక్ బాక్స్ పూర్తవ్వకపోతే ప్రపంచానికి పెద్ద ప్రమాదం. అది పూర్తి చేయగల సమర్థుడివి నువ్వు ఒక్కడివే. అవును, మన టీంలో నీకున్న స్కిల్స్తో ఎవరు పోటీ పడలేరు. కానీ స్నేహితుడికి నా అవసరం ఉంది. జేడన్ ఉంటే ఏమనేవాడో నాకు తెలుసు. ఈ ప్రపంచంలోని అందరి భవిష్యత్ కన్నా ఒకటి ప్రాణం పెద్ద లెక్క కాదని. డూడ్, నువ్వు ఆ మాట చాలా సరిగ్గా చెప్పావు. సరే అయితే, మీరు చెప్పింది అబద్ధమైతే చాలా బాగుండు. కానీ అదే నిజం. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళండి, నాకు ఇంకా ఇక్కడ చాలా పని ఉంది. మేము చూసుకుంటాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. మా గురించి దిగులు పడకు. ఇది చాలా ప్రమాదకరం. పని పడింది మనకి. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆవిడకి హెల్ప్ చేయి. హెల్ప్ చేయను మ్యామ్. మ్యామ్,
నన్ను మిమ్మల్ని రోడ్ క్రాస్ చేయించమంటారా? నువ్వెంత మంచోడివో బాబు. థ్యాంక్ యూ. ప్లీజ్ దాటించు. 1 2 అలానే త్వరగా రండి. మీ వల్ల అవుతుంది. వదులురా, నన్ను వదులు. అమ్మా, నేను పారిపోతాను. తప్పుకోండి, అటు తప్పుకోండి. నమ్మ ముసల్ది ఎలా పరిగెడుతుంది. నీకు నాకు కలిపి ఆ బామ్మ హెల్ప్ చేసేలా ఉంది. ఆ బిల్డింగ్స్ ఏం చేయలేమని వాటిని పేరు చేస్తున్నారా? తిరిగి పోరాడు, వాళ్ళతో పోరాడండి. వీడి ఇంతకు ముందు నా చేతిలో తన్నులు తిన్నట్టున్నాడు. వీడి ఇంకో జంతువులో మారిపోయినట్టున్నాడు. గాయ్స్, అందరూ రెడీగా ఉండండి. మనం రెడీగా ఉంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, అంతే. ఇంకా సేపట్లో ఇది పూర్తవుతుంది. నో, ఏదో ఒకటి చేయాలి. అది లెక్క. డ్రాగన్ జోడ్, యా, ఇప్పటి వరకు బానే అయింది. ఇప్పుడు ఎల్లో డిస్క్ లో కూడా పంపించాలి. కమ్ ఆన్. ఓ నో, తొందరగా పూర్తి చేద్దామంటే నా దగ్గర సరిపడా సింపుల్ ఎనర్జీ లేదు. సారీ. ప్రపంచం అంతా నా వైపు చూస్తుందన్న ప్రెజర్లో ఉన్నాను. ఏమన్నాను? ఈ ప్రపంచం అంతా, ఎస్ ఇదే. నేను ఒక గ్లోబల్ శాటిలైట్ను ఉపయోగించి నా లైట్ సింబల్ పవర్తో జేడన్ సమ్మరైజర్ ఎక్కడుందో తెలుసుకుంటాను. ఆసమ్. ఎక్కడున్నాడో తెలిసింది. చూడండి, బ్లాక్ బాక్స్ ఇప్పుడు పూర్తి చేయలేకపోవచ్చు, కానీ జేడన్కి హెల్ప్ చేయగలను. వెళ్ళు. నువ్వు ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఉంటావు. నువ్వెందుకు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో గొప్ప యోధులు చాలా మంది ఉన్నారు. అవును, కానీ నాలో ఉన్నట్టే నీలో కూడా ఒక రహస్యం దాగుంది. ఇద్దరిని కూడా బాధ కలిచివేస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు సీలింగ్ పవర్ని ఆక్ట్రోకి ఇవ్వలేదు. ఏ సమురాయిలో కూడా చూడని గుండె నిబ్బరం నీలో చూశాను. నువ్వు ఒక గొప్ప యోధుడివి. అందుకే నువ్వు నాకు సరైన సమవుజ్జివి. అడుగు ముందుకై. మొదటి దాడి నీదే. ఆగండి. నేను ఉంటుండగా జేడన్కి ఏమీ కాదు. జేడన్, పోరాడే స్థితిలో నువ్వు ఇప్పుడు లేవు. నువ్వు వెళ్ళి సముద్రంలో చేపలు పట్టుకో. ఈ పరిస్థితుల్లో తను ఉండగా ఎలా యుద్ధం చేయాలనుకున్నావు నైలాక్? నేను నా స్నేహితుడిని తీసుకెళ్తున్నాను. నువ్వు మమ్మల్ని ఆపకు, అర్థమైందా? వెళ్ళండి, కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో రెడ్ రేంజర్, మళ్ళీసారి మనం కలిసేది యుద్ధ రంగంలో మాత్రమే. హే, ఈ చెడ్డ మంచుడు మనల్ని వెళ్ళిపోమంటున్నాడు. లే జేడెన్, రా పోదాం. ఉంటాం మరి. నీకిలా జరగటానికి నేనే కారణం. నన్ను క్షమించుటెక్క. ఈ మధ్య ప్రాక్టీస్ తగ్గించేశారా? మరి ఒక్క దెబ్బకే పడిపోతున్నారు. మన దగ్గర పవర్ డిస్క్ లేకపోయినా బాగానే ఫైట్ చేస్తున్నాం కదా. వాడు ఇలాగే కొడితే మన పని అయిపోయినట్టే.
గీత దాటుకున్న గాడిద. హే గాయ్స్, మేము వచ్చేసాం. జేడెన్, నువ్వు బానే ఉన్నావా? వీడెవడు ఇలా ఉన్నాడు? నీ మాటలు అర్థం అవ్వాలంటే నోటి నుంచి మాట రావాలి, కంపు కాదు. మిమ్మల్ని తన్నేది ఎవరో మీకు తెలియాలి కదా. నేనే ఆంజలియో గార్సియా. ది గోల్డ్ రేంజర్. హే గాయ్స్, నా దగ్గర టైం లేక బ్లాక్ బాక్స్ ని పూర్తి చేయలేకపోయాను, కానీ తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. మీ డిస్కులు తీసుకోండి. థ్యాంక్స్. ఇప్పుడు మొదలైంది అసలు యుద్ధం. యా, ఇక వీళ్ళకి ఇప్పుడు బాక్స్ బద్దలైపోద్ది. స్పీడ్ స్వోర్డ్. ఫైర్ స్మాషర్. వీడి శక్తి ఇంతకు ముందు కన్నా పెరిగింది. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నైనా శక్తి చాలా బలంగా ఉంది. వీడితో యుద్ధం మనల్ని అలసిపోయేలా చేస్తోంది. మనందరి శక్తులు కలిపితే యా, ఇప్పుడు మనలో కూడా అంత శక్తి లేదు. సింబల్ పవర్ అవసరం లేని ఆయుధం కావాలి. క్వింటిపుల్ స్లాష్. ఎస్. పనిచేసింది. ఏంటిది? అది వాడికి సరిపోలేదనుకుంటా. మళ్ళీ ట్రై చేయండి. ఈసారి ఏం చేయాలో నాకు తెలుసు. నీకేమైనా అయితే నాకేం కాదు, నన్ను నమ్మండి. నా దగ్గర ఉన్న గోల్డెన్ మూన్ నాకేం కాకుండా రక్షించి మీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలా అయితే ఓకే. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు దీన్ని గిరగిర తిప్పవాడిని కొడితే ఉంటుంది. హే, వాడు పారిపోతున్నాడు. రండి పట్టుకుందాం. బాబోయ్, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అవును, ఇంకా మనం ఇలా పరిపట్టాలి. ఈసారి మాత్రం మనం పారిపోయేదే లేదు. వీళ్ళందరినీ మనం కాపాడి తీరాలి. యుద్ధమే. ఎస్. అంటే మన ముందు ఆ ముసలమ్మ ఎలా ఉందో వెళ్ళి చూసి రావడమే కరెక్ట్. మన శక్తులు ఒకటి చేయాలి. లెట్స్ డూ ఇట్. లైన్ ఫోల్డింగ్ జోన్. డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. ఎయిర్ ఫోల్డింగ్ జోన్. ఎయిర్ ఫోల్డింగ్ జోన్. టర్టిల్ ఫోల్డింగ్ జోన్. మెగా పవర్. నాలుగు రావండి. సామురాయ్ టైగర్. వి ఆర్ యునైటెడ్. Zones combined. సామురాయ్ టైగర్. వి ఆర్ యునైటెడ్. ఆంటోనియో, నువ్వు కూడా. అలాగే, నేను కూడా వస్తున్నాను. సామురాయ్ మోఫర్ ఫ్రాజో, నీ సహాయం కావాలి. గోల్డ్ పవర్. మెగా గోల్డ్ పవర్. ఇంకా దీన్ని ఎవరు ఆపగలరు? ఫ్రాజో ట్రాన్స్ఫర్మేషన్. గ్లో మెటల్ జోన్ ఇస్ రెడీ. వీళ్ళకి నా దగ్గర మంచి గిఫ్ట్ ఉంది, కానీ అది పేలుతుంది. గాయ్స్, చూసుకోండి. మీరు వెళ్ళి ఆ ఆర్సినేటర్ అంతా చూడండి. నేను ఈ అగరబత్తి గాలికి నేను పొగ పెడతాను కదా. సరే, నువ్వే చూసుకో. ఒకసారి పైకి చూడండి. వారిని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసారా? మరి ఎంతమందా? మనం ఇంకా అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మనం వెంటనే అటాక్ చేయాలి. అవును, మనం కూడా గాల్లో నుంచి యుద్ధం చేయాలి. ఎయిర్ స్ట్రైక్ కాంబినేషన్. స్వాట్ ఫిష్ జోన్. టైగర్ జోన్. బీటిల్ జోన్.
Samurai Samurai. We are united. అది దెబ్బంటే. మనం సాధించాం. వాళ్ళు పారిపోతున్నారు. వీళ్ళని బుద్ధ చేతులతో పంపించకూడదు. ఏవైనా గుర్తుండిపోయేలా ఇవ్వాలి. ఇదిగో తీసుకోండి. మెగా బ్లేడ్ యాక్టివేట్. క్లా బ్యాటిల్ జోన్ ఈస్ రెడీ. ఈ పంజా నుండి తప్పించుకొని చూద్దాం. నక్కలు ఎన్నున్న పులి ఒక్కటి చాలు. బాయ్ బాయ్ ముగిల్స్. ఇప్పుడు మీ అన్నని కూడా మీ దగ్గరికి పంపిస్తాం. వాడు ఎక్కడికో పారిపోయినట్టున్నాడు కదా. గ్రేట్. యాంటోనియో ఆగు. అరాక్నిటర్ ఇప్పుడు మన లోకంలో లేడు. నాలో ఉన్నట్టే నీలో కూడా ఒక రహస్యం దాగుంది. ఇద్దరిని కూడా బాధ కలచివేస్తుంది. ఎప్పుడు మాట్లాడచ్చా? చెప్పండి, ఏంటి విషయం? మొదటి విషయం, నువ్వు ఎలా ఉన్నావా అని. చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చావు కదా. రెండోది అందరం పిజ్జా తిందాం అనుకుంటున్నాం. తింటూ ఆ నైలాక్ ని ఎలా గెలవచ్చో ఆలోచిద్దామని, అంతే. నువ్వు కూడా తింటావా? థ్యాంక్స్ గైస్, నేను బానే ఉన్నాను. మీరు ఈసారి కానిచ్చేయండి. అవునా? ఆలోచించే చెప్తున్నావా? ఎస్, థ్యాంక్స్. ఓకే, ఏం పర్వాలేదు. నీ ఇష్టం. నా ఇష్టమా? నాకిప్పుడు తెలిసిందల్లా ఒక్కటే, యుద్ధం కోసం పరితపించడం. నాలో ఉన్న నైలాక్ నన్ను ఉసిగొలుపుతుంది. డీకర్ చెప్పింది తప్పు. మనకు నచ్చింది చేయాల్సిన అవసరం లేదు. హే గాయ్స్, నేను మనసు మార్చుకున్నాను. నేను కూడా వస్తాను. గ్రేట్. కమ్ ఆన్ రారా. నైస్, కమ్ ఆన్. హే, ఆనందంగా ఉంది. థ్యాంక్స్. నువ్వు లేకపోయి ఉంటే ఇలా ఉండేది కాదు. అంటే ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.